ధ్యానాంశము యవ్వనము youth who satisfies your mouth with good things so that your youth is renewed like that of the eagles. Psalm 103 verse 5. మీ యవనము పక్షిరాజు యవనం వలె నూతన మగునట్లు మేలు చేత ఆయన మిమ్మను తృప్తిపరచుచున్నాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనము. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనం వై వెలయునట్లుగా మేలిచి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మాన జీవమాయే హోవా దేవుని పావన నామమును తించుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా, జీవమాయే హోవా నీకు చేసిన మేళ్లను మరువాకు, నీవు చేసిన పాతకంబులను మానించి జబ్బు లేవియున్ లేకుండజేయునో. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబో పక్షిరాజు యౌవనంబో వలెనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలిచి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభు నీతి పనులు చేయు బాధితులకు న్యాయమిచ్చున్, విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిజ్రాయేలు జనమునకు. ఆ కారణముగా దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో మనకును పాపమునకంత ఎడమ కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజ్యంబు సేయడు. ఆ కృపోన్నతుడు మనపైనెప్పుడు కోపముంచడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావు గోతి నుండి నిన్ను
లేవనెత్తి దయనో కృపనో జీవ కిరీటముగవేయునో నీ శిరము మీద జీవ కిరీటముగవేయునో ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పోసిగాలి వేవానగిరి పోయి బసనో తెలియని వనవాస పుష్పము వలెన నరుడుండు నరు నాయువు తృణ ప్రాయమో మన దైవ కృపమెండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా ఎంత చక్కని పాట. సాధారణంగా దేవ సంస్తుతి చేయవే మనస్స అనే పాట క్రొత్త సంవత్సరం ప్రారంభంలో పాడతారనమాట. ఆ పాత సంవత్సరంలో దేవుడు చేస్తున్నటువంటి ఆ మేలులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని దేవ సంస్తుతి చేయవే మనస్స. ఓ మనసా, దేవుడు నీకు ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు చేశారు. అందుని బట్టి అవన్నీ కూడా చక్కగా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఘనపరచు, దేవుణ్ణి మహిమపరచు అని ఆ హృదయంలో మనకి మనం బోధించుకొనడం అనమాట. దేవుని ఎడల కృతజ్ఞత వ్యక్తపరచడం, అంతే కదా. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని చక్కని పాట ఉంది కదా. అంటే ఆ పాట ఈ పాట ఒకటి కాదు. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనే పాట ఈ పాటకు అనువాదం కాదు. ఎన్నో తెలుగు పాటలు చక్కగా ఇంగ్లీష్లోకి అనువదించబడ్డాయి. అలాగనే చాలా ఇంగ్లీషు హిమ్స్ తెలుగులోకి అనువదించబడ్డాయి. కంపారిటివ్లీ అంటే ఇంగ్లీషు హిమ్స్, ఆంగ్ల కీర్తనలు తెలుగులోనికి చాలా అనువదించబడ్డాయి అన్నమాట. కానీ తెలుగు కీర్తనలు ఆంగ్ల భాషలోనికి చాలా తక్కువ అనువదించబడ్డాయి. అంత ప్రాముఖ్యత సంతరించుకోలేదు. అంటే ఏంటంటే పాడేవారు ఎక్కడున్నారు? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎవరు పాడుతున్నారు ఇప్పుడు? చర్చిలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతున్నారు. ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో ఈ పాట ఉంటుంది. ఆ పాట ప్రక్కనే ఆ పాట ఎవరు రచించారు, అట్లనే ఏ రాగం, ఏ తాళం అన్నీ చక్కగా ఎట్లా పాడాలి, ఏ రాగంలో పాడాలి, ఏ తాళంలో పాడాలి అన్నీ కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో చక్కగా రాస్తారు. ఒక కీర్తనకు ఒక నెంబర్ ఉంటుంది. నెంబర్ ఉన్నటువంటి ఆ పాటకు ఎవరు కీర్తనాకారుడు, ఆ పాట ఎవరు రచించారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందన్నమాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. చాలా కీర్తనల పుస్తకాలు వస్తూ ఉన్నాయి, కానీ ఈ ఇన్ఫర్మేషన్ మిస్సింగ్. ఎవరు రచించారు ఆ పాట అన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాలక్రమేపీ ఏమవుతుందంటే అనేక హిమ్ బుక్స్ వస్తూ ఉన్నాయి, కానీ ఒరిజినాలిటీ మిస్ అయిపోతుంది అనమాట. ఒరిజినాలిటీ మిస్ అయిపోతుంది. అట్లా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఆ పుస్తకాన్ని ఇప్పుడు ఉపయోగించేవారే చాలా తక్కువైపోయారు. ఎన్నో మంచి కీర్తనలు ఉన్నాయి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కోరక్షక, ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి ఉన్నవి వెనడలేక తొట్టిలుచున్నవాడను నన్ను దయగను. ఎవరు రాస్తారు? చౌదరి గారు, పురుషోత్తం చౌదరి గారు. చూసారా, పురుషోత్తం చౌదరి గారు అంటే ఇప్పుడు నాయుళ్ళు అంటారు, నాయుళ్ళని చౌదరీస్, నాయుళ్ళు ఒకటే అంటారు. కానీ పురుషోత్తం చౌదరి గారు ఆర్థడాక్స్ బ్రాహ్మణ్ అనమాట. ఆర్థడాక్స్ బ్రాహ్మణ్ అయినటువంటి ఆ పురుషోత్తం చౌదరి గారు యేసు క్రీస్తు ప్రభు యొక్క వాక్యం విన్నారు. ఎవరో లేవు ప్రీచరు, ఎవరో లే ఎవెంజలిస్టు, నాకు లాంటి వాళ్ళు ఎవరో దేవుని వాక్యం చెప్తే విన్నారు. దేవుడు మాట్లాడారు. నేను మాట్లాడితే ప్రయోజనం ఏముంది చెప్పండి? నేను మాట్లాడితే ఏమైనా కదిలించగలనా? ఏమన్నా? దేవుడు అయితే ఆ గాలిని
రప్పించగలడు. ఆ కదలిక, ఆ చేతన, ఆ స్పందన, ఆ జీవము, ఆ రివైవల్, ఆ ఉద్యమం నేను కలిగించగలనా? నా మాటలో ఏమి లేదు. దేవుడు ఆయన మాటలు నా నోట్లో ఉంచినప్పుడు వాక్శక్తితో మనం ప్రకటించగలుగుతాం. ఆ మాటలు నిష్ఫలము కావనమాట. దేవుడిచ్చినటువంటి ఆ మాటలు ఎట్లా ఉంటాయంటే, విత్తువానికి విత్తనములు. ఇప్పుడు నేను విత్తుతున్నాను. నాకు ప్రయోజనం ఏంటి చెప్పండి? నాకు మరలా దేవుడు అనేక రెట్లు విత్తనాలు దయచేస్తాడు. ఇప్పుడు యూట్యూబ్‌లో నా ఛానల్‌లో ఇంచుమించు 3890 వీడియోస్ ఎట్లా రికార్డ్ చేశాను. ఒక్కొక్క వీడియో చాలా మట్టుకు వీడియోస్ 1 అవర్ లెంత్. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఆశ్చర్యం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఈ రికార్డ్స్ అన్నీ కూడా చైనా దేశంలో రికార్డ్ చేయడం జరిగింది. చైనా దేశంలో అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం ఉండదు. చైనీస్ చాలా డిమాండింగ్ ప్రొఫెసర్సు. ఆ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేయడానికే నాకు సమయం అంతా పట్టేస్తుంది. 24 గంటలు. ఇక చర్చికి వెళ్ళడానికి ఉండదు. చర్చ్ ఉండదు. చైనీస్ నేషన్ అంటే పాపులేషన్ చాలా ఎక్కువ కదా! అందువల్ల పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి అపోహలు అనేకం నేను కలిగి ఉన్నాను. ఎప్పుడైతే చైనాలో అడుగుపెట్టానో అప్పుడు గాని తెలీలా. అంతే కదా! మనం చూస్తే గానీ ఆ వాస్తవం ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఆ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే మనం చూస్తేనే మనకు తెలుస్తుంది. మా ప్రొఫెసర్స్ గాని, మా టీచర్స్ గాని వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అడుగుతారు. వాట్ విత్ ప్రొఫెసర్ ఆర్‌పీవీ అని చెప్పి మా ఆహ్, పీహెచ్‌డీ సూపర్వైజర్ గారు ప్రొఫెసర్ బి. విశ్వనాథన్ గారని ఎంతో పెద్దాయన. ఇప్పుడు 84 ఇయర్స్. ఈ కథ ఇప్పుడుది కాదులెండి. 2010వ సంవత్సరంలో అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషను ఇంద్రనీల్ చెప్తాడు. ఇంద్రనీల్ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ చెప్తాడు. ఆహ్, ఈ ఏమిటి కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పడు. అదిగో పులంటే ఇదిగో తోక అన్నటువంటి తెలియనటువంటి విషయాలు చెప్పడు. నిర్ధారణ లేకుండా, రుజువు నిర్ధారణ లేకుండా ఇంద్రనీలు న్యూస్ చెప్పడు. అందువల్ల ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఇంద్రనీల్‌ని కాంటాక్ట్ చేయొచ్చు. అంటే మా గ్రూప్‌లో అప్పుడు 20 మంది, 25 మంది ఉన్నారు. వాళ్ళకి మెసేజ్ చేయొచ్చుగా. నాకు మెసేజ్ చేసి వాట్ విత్ ఆర్‌పీవీ అని మెసేజ్. ఏమిటి అప్పుడంటే ఇట్లా ఏంటి స్మార్ట్ ఫోన్స్ కాదు. అప్పుడున్నటువంటి ఆ ఫోన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. నాకున్న ఫోన్ అంటే కేవలం ఓన్లీ మెసేజెస్ పంపించుకోవడానికి చిన్న ఫోన్ అనమాట. చిన్న ఫోన్లు ఉంటాయి కదా! అట్లాంటి నోకియా ఫోన్ అనమాట. నోకియా ఆ రోజుల్లో చాలా ఫేమస్ కంపెనీ. ఆ నోకియా ఫోన్‌లో ఏం చూడొచ్చంటే మనం మెసేజెస్ పంపించుకోవచ్చు. ఎస్ఎంఎస్ పంపించుకోవచ్చు. తర్వాత ఫోన్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే పాటలు వినడానికి కూడా సౌకర్యం ఉంటుంది. కానీ నా ఫోన్‌లో ఆ సౌకర్యం లేదు. అంటే అప్పటికి ఇప్పటికి ఎన్ని మార్పులొచ్చాయి చూడండి. 2010 ఎక్కడ 2026 ఎక్కడ 16 సంవత్సరాలు అయిపోయింది. 16 సంవత్సరాలు ఒక రెవల్యూషనే వచ్చేసింది కమ్యూనికేషన్స్‌లో కదా! ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌లో. 2010 జూలై అంటే ఇంచుమించు ఇదే సమయం. 2010 జూలై ఇదే సమయానికి ప్రొఫెసరు ఆర్‌పి విశ్వనాథ్ గారు చాలా మంచి ప్రొఫెసర్ గారనమాట. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్‌లో అప్పుడు ఆయన రిటైర్ అయ్యారు. చాలా మంచి ఆయన రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి వారనమాట. రాజా, మహారాజా వారసత్వానికి చెందినవారు. అంటే ఆయన బ్రాహ్మిన్, ఆర్థడాక్స్ బ్రాహ్మిన్. ఆ! ఆయనతో ఒక ప్రాజెక్ట్ కూడా చేస్తా ఉన్నాను. అందుకని చెప్పి ప్రొఫెసరు బి. విశ్వనాథన్ గారు వాట్ విత్ ఆర్‌పీవీ అని చెప్పి మెసేజ్ పంపించారనమాట. సార్ ప్రొఫెసర్ ఆర్‌పీవీ సార్ బ్రీత్డ్ హిస్ లాస్ట్. ప్రొఫెసర్ ఆర్‌పీవీ సార్ ఈస్ నో మోర్. ప్రొఫెసర్ ఆర్‌పీవీ సార్, ఆర్‌పీ విశ్వనాథ్ సార్ వెంట్ టు అనంతనాగ్ సార్ దేర్ బికాస్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్. ప్రొఫెసర్ ఆర్‌పీ విశ్వనాథ్ సార్ బ్రీత్డ్ హిస్ లాస్ట్ అన్‌ఫార్చునేట్లీ. సార్ ఈస్ నో మోర్ విత్ అస్ అండ్ హిస్ బాడీ ఈస్ బీయింగ్ ఎయిర్ లిఫ్టెడ్ అని చెప్పి మెసేజ్ పంపించాను. ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషను ఎక్కడ దొరుకుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. చూసారా విశ్వనాథన్ గారు ఎంత జ్ఞానం. కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పేవాళ్ళని, ఈ కథ, ఆ కథ చెప్పేవాళ్ళని అడుగుతాం. మనం అడగం కదా! అట్లా ఎవాంజలిస్ట్ అంటే ఎట్లా ఉంటారంటే, వారు బైబిల్‌లో ఉన్నటువంటి విషయాలు ఉన్నట్లుగా చెప్తారు. బైబిల్‌లో లేనటువంటి విషయాలు నేను ఎందుకు చెప్తాను చెప్పండి? ఎందుకంటే బైబిల్‌లో ఉన్నటువంటి విషయాలు చెప్పాలి అంటే, కేవలం ప్రసంగాలు వినడం కాదు. ఇప్పుడు బెరయా సంఘం ఉంది. బెరయా సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎట్లాగో అంటే, ఆహ్, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు ఆ గ్రంథాన్ని అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఆ కాలంలో ఏడీలో ఫస్ట్ సెంచరీలో మనకున్నట్లు ప్రింటెడ్ బుక్స్ లేవు. అయినప్పటికీ చూడండి వాళ్ళ దగ్గర ఏమి గ్రంథాలు ఉన్నాయో మనకు తెలియదు. ఏం పుస్తకాలు ఉన్నాయో తెలియదు. ఏం చర్మపు చుట్టలు ఉన్నాయో తెలియదు. అవన్నీ కూడా విప్పి చూసి ఆ వాక్యం ఒరిజినల్‌గా ఉన్నట్లు ప్రకటిస్తున్నారా లేదా అని చెప్పి చెక్ చేసుకునేవారు. అపోస్టల్స్ అందరి మాట నమ్మేసేవారు కాదు. ఆ అపోస్టల్స్ చెప్పిందంతా కూడా ఎంతో నిర్ధారణ చేసుకొని ఆ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులు, బెరయా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అనేక సంఘాలు ఉంటాయి. కానీ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది కదా! ఇప్పుడు ఇజ్రాయెల్‌లో 6 సంవత్సరాలు పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్‌గా చేశాను. అక్కడ నా పోస్ట్ డాక్టరల్ సూపర్వైజర్ గారు ఎవరు? ఆర్థడాక్స్ జూయిష్ ప్రొఫెసర్. ప్రొఫెసర్ అహరోన్ గెడెంకెన్ సార్.
నాకు కొన్ని పేపర్స్ ఇచ్చి రిఫరీ చేయమంటారనమాట. అంటే ఆయన బిజీ కదా! అప్పటికే ఎమిరిటస్ ప్రొఫెసరు. నేను వెళ్ళినప్పుడు ఆయనకి 70 సంవత్సరాలు. 70th బర్త్‌డే చేసుకున్నారు. ఇప్పుడు 85 ఇయర్స్ చూడండి. గత 15 సంవత్సరాలు దేవుడు ఆయన్ని ఆరోగ్యం ఇచ్చి కాపాడారు. ఎందుకంటే మన పై ఉన్నటువంటి అధికారుల కొరకు, మన టీచర్స్ కొరకు, మన పై ఉన్నటువంటి ఏలికల కొరకు, రాజుల కొరకు, తల్లిదండ్రుల కొరకు, మన కుటుంబీకుల కొరకు మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఇవన్నీ చేస్తా ఉంటే పుణ్యకాలం గడిచిపోతుంది. పనికి ఎప్పుడు వెళ్తాం, వర్క్ ఎప్పుడు చేసుకుంటాం, ఇంట్లో వంట ఎప్పుడు చేస్తాం, ఇంటికి కావాల్సినటువంటి సౌకర్యాలు, ప్రావిజన్స్ ఇవన్నీ ఎట్లా చేస్తాం, ప్రార్థన 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 అంటే ఇవన్నీ జరిగేదేనా అని చాలామంది వితండవాదం చేస్తారు. ప్రార్థన అంటే ఏమిటి అంటే దేవునితో ఒక లింక్ అనమాట. ఇప్పుడు చూడండి, ద్రాక్షవల్లి ఉంది. అసలు ద్రాక్షవల్లిని చూసిన వాళ్ళు ఎవరు? ఆ ద్రాక్షవల్లి మనం చూసినట్లయితే చెట్టు వేరు, పాదు వేరు, వల్లి వేరు. ద్రాక్షవల్లి ఎట్లా ఉంటుందంటే దానికి ఒక చక్కగా పాదు పెట్టాలి, చక్కగా ఒక సపోర్ట్ పెట్టాలి. ఒక సపోర్ట్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ద్రాక్ష తీగలు చక్కగా ఆ పందిరి మీద పాకి చక్కగా పటిష్టంగా ఉంటాయన్నమాట. ఆ మొదలు ఆ ద్రాక్షవల్లి యొక్క మొదలు మనం చూసినట్లయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఒక చెట్టు మొదలు ఎంత బలంగా పటిష్టంగా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట. మనం చేత్తో త్రొంచలేం, అంత బలంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చూశాను కదా. ద్రాక్షవల్లిని మనం ఇక్కడ చూడగలమా చెప్పండి? ఎక్కడో హైదరాబాద్లో, బెంగళూరులో ఆ క్లైమేట్ వేరు. బెంగళూరు క్లైమేట్ వేరు, తర్వాత హైదరాబాద్ క్లైమేట్ వేరు. బంజారా హిల్స్ అని, ఈ హిల్స్ అని, ఆ హిల్స్ అని బెంగళూరులోనూ, తర్వాత హైదరాబాద్లోనూ, ఇంకా కొన్ని ప్లేసెస్లో ఈ ద్రాక్ష తీగలు మనం చూడగలుగుతాం. అయితే ఇజ్రాయెల్‌లో అయితే ఎటు చూసినా ద్రాక్షవల్లులు ఉంటాయి, ఎటు చూసినా ద్రాక్ష తీగలు ఉంటాయి. ఇప్పుడు నేను ఉండే అపార్ట్మెంట్, ఇప్పుడు కాదులేండి, ఈ కథ ఎప్పుడుదంటే 2016 ఇజ్రాయెల్‌లో నేను ఉంటున్నటువంటి ఆ సమయంలో 2010, 2016 సమయంలో రామత్ లెహి అనే స్ట్రీట్‌లో మా అపార్ట్మెంట్ ప్రక్కనే చక్కగా ఒక ద్రాక్షవల్లి ఉంటుందన్నమాట. పందిరి పెడతారు. ఆ కారు ఆ పందిరి లోపల పెట్టుకుంటారు. ఆ పందిరి మీద అంతా కూడా చక్కగా ద్రాక్షవల్లి వ్యాపిస్తుంది. ఎక్కడ చూసినా గుత్తులుగా ద్రాక్ష. అది తీసుకునే వాళ్ళు కూడా ఉండరు. అంటే ఏమిటంటే ఇజ్రాయేలీలు ఇట్లా చెట్టుకున్నటువంటి ఫలాలు అన్నీ కూడా తీసేయరనమాట. వాళ్ళకి ఏం కావాలో అవి తీసుకుంటారు. మిగతా ఫలాలు అట్లా చెట్టుగా ఉంటాయి. ఎందుకని? పరదేశులు, తర్వాత ఆకలితో ఉన్నటువంటి వారు, లేమిలో ఉన్నటువంటి వారు, పేదవారు అవి తీసుకోవచ్చు అనమాట. ఆ ఇంటికి ఏమీ ఫెన్స్ లేదు, ద్రాక్షవల్లి అట్లనే ఉంటుంది. అందుకని చెప్పి నేను వెళ్ళి ఏమిటంటారు అది, ఒక బేసిన్ తీసుకుని వెళ్ళి, స్టెయిన్లెస్ స్టీల్ బేసిన్ తీసుకుని వెళ్ళి బేసిన్ నిండా కూడా చక్కగా ఆ ద్రాక్ష గెలలు గుత్తులుగా తీసుకుని వెళ్ళి చక్కగా అవి చాలా తీయగా ఉండేవన్నమాట. చూసారా? దేవుడు మనోహరమైనటువంటి స్థలములలో మనకు పాలు పంచిపెడతారు. ఎక్కడున్నాం? కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనంలో మనం ఉన్నాం అనమాట. ఎక్కడున్నాం? దేవ సంస్థుతి చేయవే మనస. ఈ సంస్థుతి చేయవే మనస అనే పాట ఎవరు రాశారంటే దేవదాసయ్య గారని రాజమండ్రి వాస్తవ్యులు అనమాట. ఎంతో గొప్ప దైవజనులు. ఆయన పేరు మొంగమూరి. ఒక్కొక్కసారి పేరే గుర్తుకు రాదు నాకు. అంటే ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, ఒక గొప్ప సైంటిస్ట్, బ్రెయిన్ రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్ట్ ఏం చెప్తారంటే, యావరేజ్ హ్యూమన్ బీయింగ్స్ యూసేజ్ ఆఫ్ ద మెమరీ పవర్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ అరౌండ్ 2%. అంటే ఏంటంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ జ్ఞాపక శక్తిని, ఆ రికార్డ్ చేసుకునే శక్తిని, ఆ డేటా సేవ్ చేసుకునే శక్తిని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నామంటే కేవలం 2% మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. మిగతా 98% అసలు ఎవరు టచ్ చేయట్లేదు. ఆ రీజియన్స్, అన్‌టచ్డ్ రీజియన్స్ చాలా ఉన్నాయి. ఎక్సెప్షనలీ బ్రిలియంట్ లెజెండరీ మ్యూజిషియన్స్ మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్సెప్షనల్ పవర్స్ ఆఫ్ మెమరీ ఉంటాయి. అంటే ఏంటంటే సంగీతంలో రాగాలు, తాళాలు, తర్వాత ట్యూన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి చక్కగా మంచిగా జ్ఞాపకం ఉండిపోతాయి. వాళ్ళ పుస్తకం లేకుండానే ఆ ట్యూన్స్ అన్నీ కూడా, ఇప్పుడు ఎంఎస్ విశ్వనాథ్ గారు ఉన్నారు, ఇళయరాజా గారు ఉన్నారు, కీరవాణి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏమిటంటే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ కదా. వాళ్ళకి ఇంకా పుస్తకం అవసరం లేదు. ఇంకా వాళ్ళ మైండ్లో అట్లా ఇంప్రింట్ అయిపోతుంది ఆ ట్యూన్ని బట్టి ఆ లిరిక్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, నేను పాట పాడుతా ఉన్నాను, దేవ సంస్థ చేయవే మనస. పాటల పుస్తకం చూసి పాడుతున్నానా? ఈ పాట చర్చిలో పాడినప్పుడు, అంటే క్యాన్సర్ పేషెంట్స్ మినిస్ట్రీ ఉషా ప్రియన్ గారు చేస్తూ ఉన్నారు. ఆవిడ వనవాణి స్కూల్లో, ఐఐటీలో ఉన్నటువంటి వనవాణి స్కూల్లో ఒక ఇంచుమించు 40 ఇయర్స్ టీచర్గా చేసి రిటైర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు చక్కగా క్యాన్సర్ వ్యాధి చేత అనారోగ్యంలో కృంగి ఉన్నటువంటి వాళ్ళకి దేవుని ప్రోత్సాహకరమైనటువంటి, ఆదరణకరమైన మాటలు చెప్తా మినిస్ట్రీ చేస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు ఒకసారి ఏదో సందర్భంలో ఈ పాట పాడామన్నమాట. నేను కోయరు కలిసి పాడాం. నా గొప్ప ఏం లేదు. పాడితే ఆవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే తల పండిపోయిన ఆవిడ కదా, పెద్ద పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. ఈ పాట పాడినప్పుడు ఆవిడ
చాలా ఆవిడకున్నటువంటి అనుభవాలు. అంటే మనం పాడినప్పుడు ఒకళ్ళకి ఒక విధమైనటువంటి ఒక మంచి సుసంపన్నమైనటువంటి జ్ఞాపకాలు వస్తున్నాయంటే ఏంటంటే, ఆ పాట ద్వారా మనం ఒక ఇంపాక్ట్ కలుగజేసాం. వాళ్ళ హృదయంలో ఒక చలనం కలుగజేసాం. ఒక కదిలించాం. ఒక కదలిక. వాళ్ళ హృదయాన్ని హత్తుకున్నదనమాట ఆ పాట. అంతే గదా! ఒక పాట మనం పాడామంటే, ఈ పాట ఎక్కడో విన్నానే, ఈ పాట నా చిన్నతనంలో ఎప్పుడో నేను విన్నానే, పలానా పాస్టర్ గారు నాకు నేర్పించారే అన్నట్లు ఆవిడ తన చిన్నతనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అంత పెద్ద ఆవిడ. ఇప్పుడు ఆవిడకేమన్నా చిన్న వయస్సా చెప్పండి? రిటైర్ అయ్యి ఎప్పుడు రిటైర్ అయ్యారు? ఆ! కరెక్ట్ ఇయరు 2000. నేను ఇజ్రాయెల్ వెళ్ళింది 2010. అప్పటికే రిటైర్ అయ్యారా? అప్పటికే రిటైర్ అయ్యారు. ఇంచుమించు 2002, 2004 ఆ టైంలో రిటైర్ అయ్యారు. నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. రిటైర్ అయినప్పటి నుంచి ఆ క్యాన్సర్ పేషెంట్స్ మినిస్ట్రీ చేస్తున్నారు. ఆవిడ ఈ పాట వినగానే ఏమన్నారంటే, మేము మా చిన్నతనంలో చర్చ్‌లో ఈ పాట పాడినప్పుడు జర్మన్ మిషనరీస్ ఉండేవారు. మా చర్చ్‌ని విజిట్ చేస్తున్నటువంటి జర్మన్ మిషనరీస్ ఈ పాట విని ఇంకా ఎన్ని కరణాలున్నాయి అని అడుగుతారంట. ఇంకా ఎన్ని కరణాలు? కరణం అంటే వేరు కదా! ఆయన కరణం అంటారు కదా విలేజెస్‌లో. అందుకని చెప్పి కారణం అంటే ఆయనకు తెలీలా. ఆ జర్మన్ మిషనరీ గారి గురించి చెప్పారనమాట. అంటే ఇదంతా లెంతీ సాంగ్ అని. ఎంతో పొడుగైనటువంటి, ఎంతో అర్థవంతమైన పాట. చాలామందికి అర్థమే కాదు. ఇంకా ఇండియన్స్‌కి అర్థం కాదు, తెలుగు వాళ్ళకి అర్థం కాదు. తెలుగు వాళ్ళు ఎక్కడ పాట చేస్తున్నారు? పాడట్లేదుగా. ఇప్పుడంతా ఏమిటి కొత్త కొత్త పాటలు వచ్చేసాయి. ఆ హిమ్ బుక్స్ తెరిస్తే ఒక్క ట్యూను తెలీదు, ఒక్క లిరిక్కు తెలీదు. ఆ లిరిక్స్‌కి, ఆ బైబిల్‌లో ఉన్నటువంటి వాక్యానికి ఎక్కడ పొంతనుండదు. ఇప్పుడు చూడండి, ఈ పాటలు నాకెందుకు జ్ఞాపకం అంటారా? ఈ పాటలు జ్ఞాపకం ఉండడానికి కారణం ఏంటంటే, ఈ ఆల్ దీస్ లిరిక్స్ ఆర్ ఫౌండెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసి రాశారు గనక, నాకు వాక్యం తెలుసు కనుక, ఆ వాక్యం నా హృదయంలో అణువణువులో నింపబడి ఉంది గనక, ఈ లిరిక్స్ నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఈ కొత్త పాటలు నాకు ఏమి అర్థమై చావదు, జ్ఞాపకం ఉండి చావదు. ఎందుకంటే బైబిలికల్ బేసిస్ లేదు కదా! ఏదో రాసేస్తారు. ఒక ఛందస్సు ఉండదు, ఒక ప్రాస ఉండదు, ఒక రైమ్ ఉండదు, ఒక రిథమ్ ఉండదు, ఒక అనుభవం ఉండదు. ఒక మనుష్యుని యొక్క విరిగి నలిగిన హృదయంలో నుంచి, ఆ దేవునితో ఉన్నటువంటి అనుభవంలో నుంచి, దేవుడిచ్చినటువంటి సాక్ష్యాల్లో నుంచి, దేవుని వాక్య ఆధారమైనటువంటి హిమ్స్ అవి అచరామరం. అవి ఎప్పుడు కూడా ఉండిపోతాయి. ఎప్పుడూ మొంగమూరి దేవదాసయ్య గారి పాట రాసి ఒక సెంచరీ కావట్లా. అయినా సరే ఈ పాట ఎంత కొత్తగా ఉంది. యౌవనంబో పక్షిరాజు, యౌవనంబో వలెనే క్రొత్త, యౌవనంబై వెలయునాట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఎవరి భావని సంతోషపెట్టడం? మా బావగానా, మీ బావగానా? అట్లా ఉంది ఇప్పుడు కథ. ఇప్పుడు కథ ఏంటంటే, బావ అంటాడేంటి? బావ కాదు, భా భా కారణముచే మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా. బావ అంటాడేంటి? ఏ బావ గురించి చెప్పలేడు. ఇదొకటి అపార్థాలు. ఇవన్నీ కూడా ఏమిటంటే అపార్థాలు. సరిగా అర్థం చేసుకోక, అర్థం తెలియక, భావము అంటే హృదయంలో ఉన్నటువంటి ఫీలింగ్స్, హృదయంలో ఉన్నటువంటి ఆలోచనల్ని సంతోషపరచుట. హృదయాన్ని ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా. మేలు చేత నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. భావం అంటే హృదయముకు సంబంధించింది. అది బావ కాదు, అక్క మొగుడు కాదు. ఇదే మరి నా మాటలో, సార్ आपका లాంగ్వేజ్ ఇత్తనా గందా హై కి బచ్చే ఆప్కో సమझ ही नहीं पा रहे हैं. నేను అన్నది భావ కాదు, భావము. ఇప్పుడు నా ఇంగ్లీష్ భాష అదే, హిందీ భాష ఇంకా అధ్వాన్నం. నేను హిందీ మాట్లాడానంటే అన్నీ అపార్థాలే. అట్లా ఉంది, నేనేం చేయను. అది వేరే విషయం అండి. సార్ आपका లాంగ్వేజ్ ఇత్తనా గందా హై కి బచ్చే ఆప్కో సమझ ही नहीं पा रहे हैं सर. దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ విత్ యువర్ లాంగ్వేజ్ సార్. యువర్ లాంగ్వేజ్ ఇస్ ద ప్రాబ్లమ్ అంటారు ఎవరు? నా కలీగ్స్. ఎక్కడ? జిఎస్ఎఫ్సి యూనివర్సిటీలో. ఏమిటో ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం నాకు అర్థం కాదు. ఏంటంటే నేను చదివింది కాన్వెంటేలేండి. కాకపోతే ఏంటంటే కొంత రిమోట్ విలేజ్ కదా. కాన్వెంట్ అయినా కూడా కొంతమంది నన్ను కంట్రీ ఫెలో అంటారు, కొంతమంది లాంగ్వేజ్ ప్రాబ్లం అంటారు, గందా లాంగ్వేజ్ అంటారు. ఏదైతే ఏముంది చెప్పండి?
మనుషులు మనం అర్థం చేసుకోకపోయినా దేవుడు అర్థం చేసుకుంటే చాలదా? మేలిచి నీదు భావమును సంతోష్టిపరచును. ఎంత చక్కని పాట! ఎవరు రాశారు? మొంగుమరి దేవదాసయ్య గారు రాశారు. ఇంకా ఎన్ని కరణాలయ్యా అంటారంట. స్టిల్ హౌ మెనీ స్టిల్ హౌ మెనీ కరణమ్స్ ఆర్ దేర్ అంటే వాళ్ళకి తెలుగు రాదుగా. జర్మన్ మిషనరీస్కి ఇప్పుడెక్కడున్నారులేండి మిషనరీస్, అసలు ఫారిన్ మిషనరీసే కనపడట్లేదు. నేను బీఎస్సీ చదువుకునే కాలంలో మా కెమిస్ట్రీ టీచర్ గారు చక్కగా స్కాటిష్ మిషనరీస్ని పిలిపించేవారనమాట. ఆ స్కాటిష్ మిషనరీస్ దగ్గర ఎన్ని ఇంగ్లీషు కీర్తనలు నేర్చుకున్నాం. అంటే ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్లో పాడతారు, మేము తెలుగులో పాడతాం. రాజ్యమెలా నక్షత్ర కాంతి మాందగిలా చీకటి తోటల ఒంటరిగా శ్రమలో ప్రభు ప్రార్థించే నిశిధరాత్రి వేదనలో మరువాలేని దృశ్యాలు తాను ప్రేమించిన శిష్యుండే ప్రభుని స్థితిని గుర్తింపడాయే. ఎంత చక్కని అర్థవంతమైనటువంటి భావయుక్తమైనటువంటి, మళ్ళా భావ అంటే అక్కమ్మగుడు కాదు, భావయుక్తమైనటువంటి అంటే హృదయానికి హత్తుకునే మంచి అర్థవంతమైనటువంటి పాట అనే అర్థం. ఏమిటిది? ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ స్కాటిష్ మిషనరీస్ పాడే ఆ ఇంగ్లీష్ పాటని తెలుగులోకి చక్కగా లిరిక్స్ అనువదించారు. ఎవరు? నేను అనువదించాను, నేను కాదు. ఆ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారు మిస్సెస్ కమలా షాయరా గారు ఎంతో హైలీ టాలెంటెడ్ అనమాట. ఆయనకి ఒక రైట్ హ్యాండ్గా ఉండేవారు. భార్యాభర్తలు అంటే ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. ఒకరికొకరు మినిస్ట్రీలో సహకరించుకోవడం, అన్ని విషయాల్లో కూడా గుమ్మడి శామ్యూల్ మోజెస్ గారికి ఒక మంచి కార్యేషు మంత్రి భోజ్యేషు మాత అన్నారు కదా. అంటే ఒక కార్యం చేసేటప్పుడు ఒక మంత్రి అంటే ఏమిటంటే కౌన్సిలర్, మంచి కౌన్సిలర్గా ఉంటారు కమలా మేడం గారు. ఇప్పుడెక్కడున్నారు అట్లాంటి భార్యలు? 30 కాసులకి భర్తను అమ్మేసే భార్యలు ఉన్నారు. కార్యేషు మంత్రిగా అట్లా వండర్ఫుల్ కౌన్సిలింగ్ ఇచ్చేవారు ఎవరున్నారు? భోజ్యేషు మాతగా ఎవరున్నారు చెప్పండి? భోజనం వండేదే లేదు ఇంట్లో, వంట చేసేదే లేదు. అక్కడ వంట చేస్తున్నారా లేదా అది కాదు, అంటే భర్త పట్ల భార్యకి ఏం ప్రేమ ఉంది, భార్య పట్ల భర్తకి ఏం ప్రేమ ఉంది. అయ్యో నిన్ను గూర్చి ఎంతో ఆలోచించాడే, నువ్వు పెళ్ళి కాకుండా ఉన్నావని అందరూ నిన్ను అపహాస్యం చేశారే, నువ్వు పనిచేస్తున్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అందరూ నిన్ను చులకం చేశారే, నీచంగా చూశారే. మీకు పెళ్లి కాలేదు కదా, ఎంతకాలం మీరు ఉంటారో మాకు తెలియదు కదా, అందువల్ల మీకు పిహెచ్డి రిజిస్ట్రేషన్ మేము ఇవ్వము అన్నారు కదా. ఆ కారణము వలన దేవుని ప్రేమ కలిగి ఒక వ్యక్తి దయ తలచి నీ కోసం ప్రార్థన చేసి, ఇజ్రాయెల్లో ఈమె పిహెచ్డి చేయాలి, అయ్యో పెళ్లి కాకుండా ఉందే, పెళ్లి కానటువంటి కారణం చేత ఈవిడికి ఎవరు పిహెచ్డి రిజిస్ట్రేషన్ కూడా ఇవ్వలేదే, ఈమె దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తే, ఇజ్రాయెల్లో పిహెచ్డి చేస్తే బాగుండే అని చెప్పి ప్రార్థన చేసి ఇజ్రాయెల్ వీసా తీసుకొని ఇజ్రాయెల్ వీసా ఇచ్చి ఆయన పనిచేస్తున్నటువంటి ల్యాబ్లోనే ఆ ప్రొఫెసర్ గారిని బతిమాలి బామాడి, is she sick? Why her scores are only 72% in M Pharmacy? No, sir. It's not that she is sick. She is a very, very brilliant student. The issue in India is 70% is extraordinary, sir. It's a distinction. It's considered as distinction in India, not like other countries, sir. Marks are not given so easily. The education system is very, very strict. Marks are very, very measured with very diligence, and if a student gets above 70, he is considered as a distinction student, sir. What she got is remarkable marks, sir. This is the kind of system in Tamil Nadu, Baid Mehta College. So, sir, you should consider her candidature. You should recommend her strongly for PhD అండర్ యువర్ సూపర్విజన్ అని బతిమాలి బామాడి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఈష్ సిక్ ఎవరు సపోర్ట్ చేస్తారు? వీటికన్నింటికి మనం ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? వీటికన్నింటికి మనం ఇచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి? పోలీస్ కేసులు,
ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయిలేండి. ఆ? చేదు అనుభవాలు, ఇవన్నీ ఏమిటంటే చేదు అనుభవాలు. పిచ్చి మెంటలు, పిచ్చిదైనటువంటి భార్య. ఇంకా పిచ్చివాళ్ళు చేసే చేష్టల గురించి చెప్పడానికి ఏముంది చెప్పండి. ఏమనుకుంటారంటే విలియం కేరీ గారికి అన్నీ సౌకర్యంగా ఉన్నాయి, ఇంట్లో అన్నీ అమర్చిపెట్టినటువంటి భార్య, ప్రేమించే భార్య, అర్థం చేసుకునే భార్య, మనస్సుని ఓరడించే భార్య, ఇంటికి వెళ్ళగానే ఆ భార్య దగ్గర కొంచెం ఆదరణ, ప్రేమ, తల్లి వలె ప్రేమించే భార్య ఆయనకుంది అని అనుకుంటారు. కాదు, అది పిచ్చిది. పిచ్చి పట్టినటువంటి చేష్టలు, హింస, అవి పాడేసి ఇవి విసిరేసి అవి విసిరేసి ఇంటికి వెళ్తే అది ఒక నరక కోపం. అయినప్పటికీ ఆయన ముందు గదిలో ఉంటారు, ఆవిడ లోపల గదిలో ఉంటుంది. ఆవిడ చేసే చేష్టలన్నీ కూడా భరిస్తా ఈయన బైబిల్ ట్రాన్స్లేషన్ ఈయన చేసుకుంటూ ఉంటాడు. అట్లాగూ ఇప్పుడు మిషనరీస్ జీవితాలన్నీ కూడా అమర్చిపెట్టిన జీవితాలు కాదు. ఇట్లాంటి పిచ్చి పట్టినటువంటి పిచ్చి చేష్టలు, వెరి చేష్టలు చేసే భార్యలు ఉంటారు. ఇంకా తిరిగి ఏమంటారంటే విలియం కేరీకి పిచ్చి అని ప్రచురిస్తారు. ఇట్లాంటి పిచ్చి పట్టినటువంటి చెడు మైండ్ కలిగినటువంటి, చెడిపోయినటువంటి మైండ్ కలిగినటువంటి ఆ స్త్రీని పెట్టుకుని ఎంతమంది బాధపడుతున్నారు అంటే, నేను ఒక బాధితుడిని కాబట్టి చెప్తున్నాను, అనుభవం లేకుండా చెప్పకూడదు కదా, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కదా. ఇంకా ముందుకెళ్దాం. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతాయి. ఏంటంటే ఇంకా ఇట్లాంటి నేను తీసుకున్న నిర్ణయాలు వేరొకరు తీసుకోకుండా ఉంటారని. అర్చన, ఐ డోంట్ వాంట్ సచ్ మైక్రో ఎక్స్ప్లోషన్స్. యు ఆర్ ద ఫస్ట్ హ్యాండ్ విట్నెస్ ఆఫ్ ఆల్ దీస్ హ్యాపెనింగ్స్. ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హర్ ప్రాబ్లం. ఏమిటి, నేను ఇంకొక సపోర్ట్ని పెట్టుకోవాలా, నేను ఇంకొక హెల్ప్ అడగాల? ఇవన్నీ విషాద గాథలు అనమాట. ఇవన్నీ విషాద గాథలు. ముందుకెళ్దాం. ఎక్కడున్నాం? అయినప్పటికీ కూడా దేవుడు మేలు చేత నా హృదయాన్ని తృప్తిపరచుటను బట్టి ఇంకా నా తల్లి నేర్చుకోలేదు. ఇంకా నాకు గ్లూకోజు, బ్లడ్ షుగరు, హై బీపీ, ఇంకా హార్ట్ స్ట్రోకు ఇవేమీ రాకుండా ఇంక నేను ఇంకా ఉన్నానంటే, నా ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా ఉంటే ఈ పాటికి సూయిసైడే చేసుకుని చచ్చిపోయేవారు. అన్ని రకాలైనటువంటి చెడిపోయినటువంటి సాతాను అనుచరుల చేత అన్ని రకాలైనటువంటి హింసలు హింసించబడ్డా కూడా నాకు ఆదరణ ఎక్కడ కలుగుతుంది, ఓదార్పు ఎక్కడ కలుగుతుంది అంటే యేసుక్రీస్తు దగ్గరే, ఆయన ప్రార్థనలోనే, ఆయన వాక్యంలోనే. మేలు చేసి కీడు అనుభవించుట మేలు అన్నారు కదా యేసుక్రీస్తు ప్రభు. అయ్యా నేను మేలే చేశాను కదా వీళ్ళకి ఇజ్రాయెల్ రావడానికి, నా బంధువులు అని చెప్పి వేసొచ్చాను. ఎక్కడుంది బంధుత్వం? ఎక్కడుంది ప్రేమ? ఎక్కడుంది ఆప్యాయత? ఓన్లీ జలగలో ఇమ్ము ఇమ్ము ఇమ్ము. జలగలు ఏమిటి? రక్తాన్ని పీల్చేస్తాయి, ఇంకా తిరిగి ఇచ్చేదేం లేదు. జలగ పట్టిందంటే ఆ రక్తం అంతా పీల్చేస్తాయి. ఇమ్ము ఇమ్ము ఇమ్ము. ఏమిటి బంధువులా? రాబంధులు. ఇవన్నీ కూడా మనకి దేవుడు వాక్యంలో బోధిస్తూ ఉన్నారు. వివేకం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. మన ముత్యాలు పందులు ఎదుటి పోయకూడదు. పందులు కాని ముత్యాల విలువ తెలుస్తుందా? చొప్పు తినే కుక్కకి చెరుకు తిప్పి తెలుస్తుంది. చెరుకు గడ్డ తీసుకెళ్ళి కుక్క ఇస్తే దానికి ఏం ప్రయోజనం? చొప్పు ఇస్తే చొప్పు తింటది కదా. ఎక్కడున్నాం? ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనస. స్కాట్లాండ్లో ఉన్నాం కదా. ఆ స్కాటిష్ మిషనరీస్ చక్కగా ఇంగ్లీషు కీర్తనలో బుక్ ఇచ్చారు. ఆ బుక్ ఇస్తే కార్యేషు మంత్రి అని కమలా షాయిరా గారు చక్కగా ఏం చేశారంటే, ఒక మ్యూజిషియన్ అంటే లిరిక్స్ని చక్కగా అనువదించగలిగి మ్యూజిక్ మీద మంచి పట్టున్నటువంటి బ్రదర్ లారెన్స్ గారిని కనుగొని ఆ ఇంగ్లీషు ట్యూన్స్, ఆ ఇంగ్లీషు హిమ్స్ చక్కగా తెలుగులోనికి లిరిక్స్ రాయించి ఆయన చేత పాడించి ఆ క్యాసెట్ నాకు ఇచ్చారనమాట. అంటే ఆయన మోజెస్ గారు, షాయిరా గారు నాకు ఆ క్యాసెట్ పెట్టి టేప్ రికార్డ్లో నాకు ఆ పాటలన్నీ వినిపించి నాకు నేర్పించారు. లేకపోతే ఈ ట్యూన్స్ నాకెక్కడొచ్చు? కమలా షాయిరా గారు, మోజెస్ గారు ఆ పాటలన్నీ కూడా చక్కగా ఒక బుక్గా రాశారు. ఆ ప్రాజెక్ట్లో దేవుని కృపను బట్టి నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. నా ప్రేమ ఏమేముంది, నేను చేసింది ఏముంది? ఏదో ఉడతా భక్తిగా ఉడతా ఏంటి ఒళ్ళంతా ఇసుక చేసుకుని మళ్ళీ ఆ నీటిలోకి వెళ్ళి ఆ ఇసుక ఆ సముద్రంలో కలిపి ఏదో అబ్రిడ్జ్మెంట్ అంతే. ఉడతా భక్తి అంటారు కదా, అట్లా ఉడత ఏం చేస్తుందంటే, ఇది కూడా చెప్పాలి మళ్ళీ, ఇదొక వింత. మాకేం అర్థం కాలేదు. సార్ आप कहाँ से पढ़ा रहे हैं, क्या पढ़ा रहे हैं, हमें कुछ समझ में ही नहीं आ रहा है సార్. మీకు ఏం చెప్తున్నారు, ఎక్కడి నుంచి చెప్తున్నారు, మాకేం అర్థం. ఉడతా భక్తి అంటే ఇప్పుడు ఎక్కడ వింటా ఉన్నారు? ఇవన్నీ వినేదే లేదు కదా, ఇప్పుడంతా ఇంగ్లీష్ కదా. యాపిల్ని ఏమంటారు తెలుగులో అంటే? యాపిలే అంటారు. అది ఒక ప్రశ్న. జల్దరు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతేనే, పలురాకసి వృక్షపు గాయములు, పలురాకసి వృక్షపు గాయములు
ప్రేమహస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతేని. పలురక్కసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు. ఎన్నో రక్కసి వృక్షాలు, ఇవన్నీ రక్కసి వృక్షాలు. భార్య ఒక రక్కసి వృక్షం, అన్న ఒక రక్కసి వృక్షం, ఇంకా చెప్పుకుంటే పోతే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతాయి. ఎన్నో రక్కసి వృక్షాలు చేసినటువంటి తను వల్ల గాయాలు. ఈ గాయాలన్నీ ఎవరు కట్టారు? ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాను? యేసుక్రీస్తు ప్రభు నా ఫిజిషియన్. ఏ రోగం వచ్చినా, ఏ రోస్ట్ వచ్చినా ముందు మోకరించి ప్రార్థన చేసుకుంటాను. ఎన్ని రకాలైనటువంటి రక్కసి వృక్షాలు. మేలు పొంది కీడు చేయడం. ఎన్ని మనీ ట్రాన్స్ఫర్స్. ఎక్కడుంది లెక్క? బలురక్కసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతేని. ఓ ప్రియుడా నాతి సుందరుడా, ధవళావర్ణుడా నాకతి ప్రియుడా, వ్యసనాక్రాంతునిగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతేనే. నా హృదయపు వాకిలి తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టుదును. ఉన్నత శిఖరమును దాటుచును, ఇదిగో అతడొచ్చుచున్నాడు. నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టుదును. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. జీవాహారము నాకందించి పరమాగీతములను నేర్పితివి. ఎంత మంచి పాటలు! ఎక్కడున్నాయి ఈ పాటలు? అసలు ఈ పాటలు ఎవరు పాడుతున్నారు? ఈ పాటల యొక్క బేసిస్ ఏంటి? పరమగీతం, ఎక్లీసియాస్టిస్ అనే గ్రంథం నుంచి ఎన్ని చక్కని పాటలు పుట్టాయి. ఇంకో పాట, శారను పొలములో పోసిన పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా, ప్రియ సంఘమా ఆనందభరితం నీ హృదయం, నీ ప్రేమ పారమో. ఆనందభరితం నీ హృదయం, నీ ప్రేమ పారమో. యేసునాథుడు నిన్ను పిలువగా సిద్ధపడుమా ఓ సంఘమా, ప్రియ సంఘమా, ఓ సంఘమా, ప్రభు సంఘమా. శారను పొలములో పూసిన పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా, ప్రియ సంఘమా, కొండలు దాటి లోయలు దాటి నీదు ప్రియుడు నిన్ను చేరగా. కొండలు దాటి లోయలు దాటి నీదు ప్రియుడు నిన్ను చేరగా. నీదు హృదయమునా నివసింపనీయుమా, సిద్ధపడుమా ఓ సంఘమా, ప్రభు సంఘమా. శారను పొలములో పూసిన పుష్పమా, అగాధలోయలో
దాగిన పద్మమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా ధవళవర్ణుడు రత్నవర్ణుడు పోల్చదగు అతి సుందరుడు గుర్తించుమా ఓ సంఘమా గుర్తించుమా ఓ సంఘమా శారను పొలములో పూసిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా. ఎక్కడున్నాయి ఈ పాటలు? వాక్యాధారమైనటువంటి ఆ హిమ్స్ మిస్ అయిపోతూ ఉన్నాయి. ఎన్నో 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 హిమ్ బుక్స్, చాలా మటుకు హిమ్ బుక్స్ పోయాయి. అంటే ఏంటంటే ఇజ్రాయెల్ నుంచి కొరియా, కొరియా నుంచి చైనా, చైనా నుంచి ఇండియా, ఇండియా నుంచి అంటే ఏంటంటే తమిళనాడు నుంచి గుజరాత్, గుజరాత్ నుంచి ఇక్కడ అక్కడ అక్కడ ఎక్కడ అక్కడ ఎక్కడ ఏమిటంటే జిప్సీ లైఫ్ అయిపోయింది. గుడారము, టెంపరీ గుడారం అయిపోయింది కదా. ఇక్కడి నుంచి ఇజ్రాయెల్ వెళ్ళే ముందు పరుగు పరుగున వెళ్ళే ముందు ఆ ఐఐటీలో ఉన్నటువంటి ఆ బుక్స్ అన్నీ కూడా మా అంకుల్ వీర్రాజు గారికి ఇచ్చాను. ఆయన కాతేరులో ఆయన ఇంట్లో పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఆయన కలవడం కానీ ఆ బుక్స్ తీసుకోవడం కానీ అవ్వలేదు. ఏమైపోయాయో తెలియదు. ఐఐటీలో ఉన్నటువంటి 8 సంవత్సరాల లిటరేచరు వీర్రాజు గారికి ఇచ్చాను. వీర్రాజు గారు అంటే కాతేరులో వారి గృహంలో స్వగృహంలో పెట్టారు. ఆయన ప్రభునందు నిద్రించారు. అట్లా అనమాట. ఏమిటి సమయమే లేదు ఒక చోట భద్రపరచుకోవడానికి, ఒక చోట సేఫ్గా పెట్టుకోవడానికి. విశాఖపట్నంలో కదా, ఇంకొక కథ. ఎన్నో చక్కని నోట్బుక్స్ రాశాను. 2 సంవత్సరాలు లైబ్రరీలో ఎంతో టైం స్పెండ్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి చక్కగా నోట్స్ రాసి ఆ నోట్స్ చదివి రాసినప్పుడు చక్కగా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో హై మార్కు, తర్వాత పిఎన్సిఓ డిపార్ట్మెంట్ ఫస్ట్, తర్వాత సెకండ్ ఇయర్ న్యూక్లియర్ కెమిస్ట్రీ గోల్డ్ మెడల్. ఎన్నో చక్కని నోట్బుక్స్. ఈ నోట్స్లని ఏం చేశాను, ఎంఎస్సి అయిపోగానే ఆంధ్ర యూనివర్సిటీ వెనకాతలో ఉన్నటువంటి ఆ నార్త్ క్యాంపస్లో ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఆ అపార్ట్మెంట్లో ఈ నోట్స్ బుక్స్ అన్నీ, మెటీరియల్ అంతా, లిటరేచర్ అంతా పెట్టాను. అక్కడి నుంచి పరుగు పరుగున పటాన్చెరు వెళ్లాల్సి వచ్చింది. సికింద్రాబాద్ వెళ్ళే సమయానికి ఏం జరిగింది, అక్కడ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే ఇవన్నీ నేను ఎక్కడ మోసుకుపోతాను? ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా టైం లేదు, పోస్ట్ ఆఫీస్లో పంపించడానికి టైం లేదు, పార్సల్ చేయడానికి టైం లేదు. ఎక్కడ పార్సల్ చేయడానికి ఎక్కడ? పరుగున సికింద్రాబాద్ వెళ్ళాను. ఆ బుక్స్ అన్నీ ఆ రూమ్లో ఉన్నటువంటి ఫ్రెండ్కి, ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, అప్పుడు నాకు ఫోన్ ఎక్కడ తెచ్చింది? 2002 కథ. అప్పుడు నాకు మొబైల్ ఫోన్ ఎక్కడుంది అసలు? ల్యాండ్ ఫోనే, చాలా లగ్జరీ అనమాట. మొబైల్ ఫోన్ లేదు. బుక్స్ అన్నీ కూడా అట్లానే నాతో ఉన్నటువంటి ఆ 3 రూమ్మేట్స్, రామ్మూర్తి అనే సహోదరుడు, ఇంకా 2 బిఆర్వి ప్రసాద్, ఇంకో సహోదరుడు ఎవరో, వాళ్ళు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేసింది లేదు. అట్లా అనేకమైనటువంటి విలువైనటువంటి వస్తువులు, విలువైనటువంటి లిటరేచరు ఇప్పటివరకు పోయింది. అయినప్పటికీ ఏంటి, అవన్నీ కూడా నా హృదయంలో, ఆ మెమరీలో, బ్రెయిన్లో స్టోర్ అయిపోయాయి కదా. ఇప్పుడు పుస్తకాలు అయితే పోవచ్చు, ఏమైనా పోవచ్చు. ఏ ధనం ఏ దొంగలు దోచుకొనలేరు అంటే విద్యాధనం. దేవుడు మనకిచ్చినటువంటి ఆ విద్య అనే ధనాన్ని ఏ మనుష్యుడు కూడా దోచుకోలేడు. ఎన్ని హిమ్ బుక్స్, ఆంధ్ర క్రైస్తవ పుస్తకం పోయే, తర్వాత చర్చ్ ఆఫ్ గాడ్ హిమ్ బుక్ చక్కగా నాకు కమలా షాయిరీ గారు ఫస్ట్ కాపీ ప్రజెంట్ చేశారు. ఆ కాపీ కూడా ఇజ్రాయెల్లో మిస్ అయిపోయే. ఎన్నో చక్కని హిమ్ బుక్స్ మిస్ అయిపోయినప్పటికీ ఆ హిమ్స్ అన్నీ కూడా నా హృదయంలో ఉండిపోయాయి కదా. ఎప్పుడు ఏ పాట పాడమంటే కూడా ఆ పాట నాకు వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఎందుకని ఇదే కదా సాధన. మనం ఎక్కడున్నాం? యవ్వనంబో పక్షిరాజు, యవ్వనంబో వలనే క్రొత్త, యవ్వనం వై వెలయునట్లుగా. ఉషా ప్రియన్ గారికి అట్లా జర్మన్ మిషనరీస్ ఎట్లా పరిచయం, అట్లా నా బీఎస్సీ చదివే సమయంలో స్కాటిష్ మిషనరీస్ అనమాట. ఎంత మంచి మిషనరీస్ అంటే, వాళ్ళు దీనులు అంటే, పేదవాళ్ళు అంటే, చర్చిలో ఉన్నటువంటి పేదవాళ్ళు అంటే వాళ్ళకి ఎంతో ప్రేమ. క్రిస్మస్ గిఫ్ట్ అందరికీ ఇచ్చేవారు. నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారులేండి, సోలార్ క్యాలిక్యులేటరు. అంటే వాళ్ళు ఎవరికి ఏ గిఫ్ట్ అవసరమో చూసిస్తారు. ఇంద్రనీల్ అయితే మ్యాథమెటిక్స్ చదువుకునే వ్యక్తి, బీఎస్సీ చదువుతున్నాడు, ఇతనికి క్యాలిక్యులేటర్ ఉపయోగం ఉంటుందని చెప్పి సోలార్ క్యాలిక్యులేటర్ ఇచ్చారనమాట. అంటే ఏంటంటే బ్యాటరీ అవసరం లేకుండా చక్కగా సోలార్. ఎప్పుడు కథ ఇది నేను చెప్పేది? ఇంచుమించు 1919లో కథ. 1999
అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 27 సంవత్సరాల పూర్వం ఆ సోలార్ క్యాలిక్యులేటర్ ఆయన ఎక్కడ పట్టుకున్నారో నాకు తెలియలే ఇంతవరకు. ఆ కాలంలో సోలార్ ఎనర్జీ ఏమిటి? సోలార్ క్యాలిక్యులేటర్ ఏమిటి? 27 ఇయర్స్ ముందు వారిచ్చినటువంటి గిఫ్ట్. అట్లాంటి గిఫ్ట్స్ ఎన్నో పొందుకున్నాను నేను చాలామంది దగ్గర నుంచి. మా స్టూడెంట్స్ ఇచ్చారు, మా టీచర్స్ ఇచ్చారు. అంటే ఏంటంటే ఐఐటీలో కెరీర్ అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళే ముందు మా పిహెచ్డి కో సూపర్వైజర్ గారు ఎమిరిటస్ ప్రొఫెసర్ బి విశ్వనాథన్ గారు నాకు చక్కని టేబుల్ క్లాక్ ప్రజెంట్ చేశారు. అదేమిటంటే ఆ క్లాకు ప్రత్యేకత ఏమిటి అంటే ఆ క్లాక్ ఒక్క కంట్రీకి సంబంధించిన టైం కాదు, అనేక కంట్రీస్కి సంబంధించినటువంటి టైం ఒకేసారి చూపిస్తుంది. ఏమో ఆయన ముందుగా కలగన్నారో ఏమో అనేక దేశాలు వెళ్తానని. ఆ టోక్యో జపనీస్ టైం ఉంటుంది, తర్వాత ఇంకొక యూరోపియన్ క్లాక్ టైం ఉంటుంది. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైం కదా. యుఎస్లో ఉన్నటువంటి టైం ఇప్పుడు వేరు. ఇప్పుడు మనకి టైం ఎంత అయింది? సుమారు 6:30 అయింది. టోక్యోలో టైం వేరు కదా, తర్వాత యూఎస్లో టైం వేరు కదా. నాకు టైం ఇచ్చారు చూసారు, ఎంత చక్కని గిఫ్ట్. ఆయన అందరికేమో విఘ్నేశ్వర స్వామి అంటే విఘ్నాలు ఏమి రాకుండా ఉండాలి, అందరూ సక్సీడ్ అవ్వాలని పిండియార్ ఇమేజ్ ప్రజెంట్ చేస్తారు అందరికీ. ఇంద్రనీలు క్రిస్టియన్ కదా, చూసారా ఆయన నా ఫెయిత్, నా రిలీజియన్ అన్నీ ఆయనకి తెలుసు. అయినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా నన్ను డిస్టింక్షన్ చేయలే. ఆర్థడాక్స్ బ్రాహ్మిను ఇతను క్రిస్టియన్ కదా అని చెప్పి ఆ రిలీజియస్ యానిమాసిటీ కానీ, అందరూ అనుకుంటారు బ్రాహ్మిన్స్ క్రిస్టియన్స్ని హేట్ చేస్తారు, బ్రాహ్మిన్స్ క్రిస్టియన్స్ని ఎవరు సరిగ్గా చూడరు. అట్లాంటివి ఏమి లేవు. మా టీచర్స్ అందరూ బ్రాహ్మిన్స్ కదా, ఆర్థడాక్స్ బ్రాహ్మిను. అందరికీ అంటే ఏమిటంటే విఘ్నేశ్వర స్వామి ఇమేజ్ ఇస్తారనమాట. నేను క్రిస్టియన్ అనుకున్నారో ఏమో, అట్లా అనుకున్నారు, ఇంకోలా కూడా భావించవచ్చు. ఆయనకి ఆ రిలీజియస్ ఫీలింగ్స్ లేవు కాబట్టి. ఇంద్రనీలకి టైం సెన్స్ ఎక్కువ కనుక ఇజ్రాయెల్ వెళ్తా అన్నాడు. ఇజ్రాయెల్ నుంచి మళ్ళీ చాలా దేశాలు కూడా వెళ్తాడు. ఏ దేశానికి వెళ్ళినా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి నాకు చక్కగా క్లాక్ ప్రజెంట్ చేశారు. ఏమిటది, అదేం ఫంక్షను, ఫేర్వెల్ ఫంక్షన్ ఇచ్చారు. ఆ ఫేర్వెల్ ఫంక్షన్లో నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఐ రియలీ డు నాట్ డిజర్వ్ దట్ ఆనర్. అయినా నేను ఏమైనా పెట్టుకున్నానా ఏంటి? అట్లాంటి గిఫ్ట్స్ ఎందుకని చెప్తున్నానంటే, ఈ లోకంలో మనం ఎన్ని చక్కని విలువైనటువంటి గిఫ్ట్స్ పొందుకున్నా కూడా పరలోకం ఏం తీసుకెళ్ళాం కదా. ఆ రోజు ఈవినింగ్ నేను 5 గంటలకల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. 7 గంటలకేమో ముంబై ఫ్లైటు. ముంబై నుంచి టర్కిష్ ఎయిర్లైన్స్ తీసుకుని ఇజ్రాయెల్ వెళ్ళాలి. ఇంద్రనీల్, ఎట్ వాట్ టైమ్ యూ హ్యావ్ ద ఫ్లైట్ టుడే అంటే, సార్ 7 o'clock is the flight, 5 o'clock I should be in the airport. So please grant us your time so that we will have a farewell function for you. We will meet for a short while at సో అండ్ సో టైం టు మార్నింగ్ సెషనే 11 PM 11 AM అని చెప్పారనమాట. అంటే లంచ్కి ముందే చక్కగా ఫేర్వెల్ ఫంక్షన్ అరేంజ్ చేసి ఆ గ్రూప్ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి వి సల్యూట్ యూ ఫర్ యువర్ డెడికేషన్ అండ్ డివోషన్. ఏమిటి, నేను యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం కలుగున్నాను, అది ఆయన దృష్టికి డివోషన్ అయింది. చూస్తారు, అది ఏమిటంటే మెచ్యూరిటీ ఇన్ రిలీజియన్. స్వామి వివేకానంద చికాగోలో వరల్డ్ రిలీజియస్ కాంగ్రెస్లో ఒక లెక్చర్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఆర్థడాక్స్ బ్రాహ్మణ్ అయి ఉండి నేను ఆర్థడాక్స్ క్రిస్టియన్గా ఉంటే ఆ డివోషన్ అని ఎట్లా అన్నారు? మంచి ఎక్కడన్నా మనం రికగ్నైజ్ చేయాలి. వాళ్ళు క్రిస్టియన్సే, వాళ్ళు బ్రాహ్మిన్సే, వాళ్ళు ముస్లిమ్సే, వాళ్ళు పలానా కులమే, పలానా మతమే అని ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తిని అతని యొక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకుని, అతని యొక్క కులాన్ని ఆధారం చేసుకుని, అతని యొక్క మతాన్ని ఆధారం చేసుకుని, అతని యొక్క పుట్టుపూర్వత్రాలను ఆధారం చేసుకుని, అతని యొక్క తల్లిదండ్రులను ఆధారం చేసుకుని, అతని యొక్క సహోదరులను ఆధారం చేసుకుని, అంటే కొంతమంది భార్యలు చేసినట్టు உங்கள் அண்ணா வீடியோ என்கிட்ட இருக்கு, உங்கள் அக்கா பார்த்து எனக்கு தெரியாதா, உங்கள் பாபா பார்த்து எனக்கு தெரியாதா, எங்கள் అమ్మ பார்த்து எனக்கு தெரியாదా, நான் பார்க்குறேன், సుమ్మా విడమాటే. ఏమిటి అర్థం లేనటువంటి శత్రుత్వం. ఇది భర్తతో మాట్లాడే విధానమా, లేకపోతే ఒక ప్రిజనర్తో మాట్లాడే విధానమా? ఆ వైవాహిక జీవితం గడిచినటువంటి ఆ కొద్ది కాలము కూడా అదొక చెరసాల అన్నమాట. సుమ్మా విడమాటే. ఏమిటిది? ఎన్నో బలు రక్కసి వృక్షపు గాయాలు. ఆ విలియం కేరీ గారు ఎట్లా భరించారు ఆ పిచ్చి భార్యని. ఇట్లాంటి గాయాలు ఒక్కళ్ళ వల్ల కాదులేండి, అనేకం అందరికీ మేలే చేస్తాను. మళ్ళీ ఒక్కొక్కళ్ళ అకౌంటు, ఒక్కొక్కళ్ళ జీపే, ఒక్కొక్కళ్ళ ఫోన్పే ఇవన్నీ చెక్ చేసుకుంటే ఎవరెవరు డబ్బులు పొందుకున్నారు. సార్, మై మదర్ హ్యాస్ ఐ ఆపరేషన్ సార్, కెన్ యూ ప్లీజ్ సెండ్ మనీ సార్, ఐ నీడ్ టు పే హాస్పిటల్ బిల్ సార్, ఐ నీడ్ టు పే స్కూల్ ఫీ, ఐ నీడ్ టు పే కాలేజ్ ఫీ ఫర్ మై డాటర్. ఎన్నో ఎట్లా దేవుడు ఇచ్చాడో అట్లానే నేను ఖర్చు పెట్టాను. నాకేం కొదవలేదుగా. పరలోకంలో ఉన్నటువంటి దేవుని నిధి నాకేమైనా తగ్గిపోతుందా?
లోకుల నిందలు నీచుల బాణములు ఎన్నియు నాపై పడినేమే. లోకుల నిందలు నీచుల బాణాలు ఎన్ని పడినా మన మీద దేవుడు మనల్ని కాపుదలు చేస్తారు. నీచుల నుండి, చండాలుల నుండి, భ్రష్టుల నుండి, దౌర్భాగ్యుల నుండి, మేలు చేసి కీడు చేసేవారి నుంచి, మాతృహంతకుల నుంచి, పితృహంతకుల నుంచి, అజితేంద్రియుల నుంచి, అపవాదకుల నుంచి. ఏమిటి? వీఆర్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్ అండ్ పాల్ హ్యాస్ ఆల్రెడీ రిటర్న్ టు తిమోతి దట్ వీఆర్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్ అండ్ ఇన్ ద లాస్ట్ డేస్ పెరలస్ టైమ్స్ విల్ కమ్. అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి కాలంలో సంభవించిన మనుష్యులు, అజితేంద్రియులు, అపవాదకులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, మాతృహంతకులు, పితృహంతకులు, ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్టుకి అంతం లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్. భార్య కానీ, అన్న కానీ, ఇంకా లిస్టు రాబందులు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? యవనంబో పక్షిరాజు ఇన్ని శోధనలు, శ్రమలు కలిగినప్పటికీ యేసుక్రీస్తు ప్రభునందు మనం ఉన్నప్పుడు మన యవనము పక్షిరాజు యవనం వలె నూతనమవుతుంటుంది. ఎందుకని? దేవుడు మనల్ని మేలుతో తృప్తిపరుస్తారు. ఒక జర్నలిస్టు ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు గారిని ఇట్లా అడిగారు, సార్ మీరు 90sలో ఉన్నారు, ఇంత 90sలో ఉన్నప్పటికీ కూడా ఇంత వృద్ధాప్యంలో, నిండు వృద్ధాప్యంలో కూడా ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి? Every day when I come to the lab, my scholars bring something new knowledge, something astonishing, something surprising to my table. Such new knowledge, such astounding facts in science keeps me youthful. మేలు చూసారా? యవ్వనంబో పక్షిరాజు యవ్వనంబో వలెనే క్రొత్త. భార్య కానీ, అన్న కానీ, ఒక ఉదాహరణ చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో ఉన్నటువంటి బంధాలు ఎన్ని గాయాలు చేసినా కూడా ఆ గాయాలన్నీ కట్టేది యేసుక్రీస్తు ప్రభు. నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే, నా భార్య, నా భర్త, నా కూతురు, నా కొడుకు, ఇవన్నీ కూడా అవాస్తవం. ఇవన్నీ కూడా కొంతవరకే. ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. పరలోకం వరకు నడిపించి పరలోకంలో కూడా మనం చేర్చుకునేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి కోరుకోవాలి. వీ హ్యావ్ టు సీక్, వీ హ్యావ్ టు చూస్ what we want. What do you want? When we choose Jesus Christ will never wound us. Maria has chosen the best thing for herself. No one can take that away from her. Is there such assurance anywhere in this world? So we have to choose Jesus so that no one can take Jesus away from us. May God bless the audience.